ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పంజాబ్లోని అమృత్సర్లో పర్యటించారు. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాంశ్తో కలిసి ఉన్న ఫోటోలను మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. పవిత్ర హర్మందిర్ సాహిబ్ను దర్శించుకుని అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో కృష్ణా కరకట్ట మీదుగా కృష్ణా వెస్ట్ కాలువపై 4.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హైలెవెల్ వంతెన పనులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. అలాగే 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం 97.60 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది. అయితే 5 కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97,60,00,000 రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివిని రీతిలో చేస్తాం. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యుత్తమ స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా విజయవాడలోని ప్రశాంత్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిన రెజ్యూమ్ చికిత్సా విధానం ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు సాధ్యమవుతుందని అన్నారు. నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రొస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్, ఎలమంచిలి సుజనా చౌదరితో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం చికిత్సా విధానం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రప్రథమంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక చికిత్సతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. ప్రశాంత్ హాస్పిటల్ ఆవిష్కరించిన రెజ్యూమ్ ప్రొస్టేట్ సంబంధిత వ్యాధుల చికిత్సలో గేమ్ చేంజర్గా నిలుస్తుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. భావంతో రావాలి కానీ వ్యాపారం అనే భావంతో రాకూడదనే నా భావన. ఇవాళ ఆ టీచర్ చూసిన సందర్భంగా అటువంటి సంస్కారం మనం కూడా మన పిల్లలకి నేర్పాలి. నేను వాళ్ళ స్థితి వాళ్ళ వీటిని తప్పు పట్టట్ల, వాళ్ళ ఆలోచన ధోరణి తప్పు పట్టట్ల. కానీ ఒక మంచి డాక్టర్ సమాజంలోకి రావాలి, సేవాభావంతో రావాలంటే మాత్రం ఆ సంస్కారాన్ని మనం పిల్లలకి నేర్పాలని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో మెడిసిన్ పీజీ చేస్తున్న తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే విపరీతంగా ఒత్తిళ్లు తెస్తున్నారు. ఏదేమైనా ఇవాళ రేజం వాటర్ వేపర్ థెరపీ ప్రారంభ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ ప్రశాంత్ గారికి, ధీరజ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అనదర్ ఫెదర్ ఇన్ దర్ క్యాప్ అని ఇప్పటికే చాలా ఫెదర్స్ ఉన్నాయి. దే ఆర్ ది ఫస్ట్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ టు హ్యావ్ డిఎన్బి ప్రోగ్రామ్. దే ఆర్ ది ఫస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా టు హ్యావ్ BPH మేనేజ్మెంట్ మోడాలిటీస్. అండ్ దే ఆర్ ది ఫస్ట్
to go for surgeries, retrograde intra-renal surgeries more than. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ ప్రఖ్యాత యూరాలజిస్టు డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రొస్టేట్ సంబంధిత సమస్యలన్నింటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ చికిత్స అత్యంత సరళతరమైన అత్యాధునిక చికిత్స అని తెలిపారు. రెజ్యూమ్ వాటర్ థెరపీలో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేదని, జనరల్ ఎనస్థీషియా కూడా అవసరం ఉండదని అన్నారు. అతి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. హీటెడ్ స్టీమ్ని ఒక నీడిల్ ద్వారా ప్రాస్టేట్లోకి ఇంజెక్ట్ చేయడం వలన మనకి ఆ ప్రాస్టేట్ గ్రంథి ష్రింక్ అయ్యి ఒక 2 నుంచి 4 వారాల్లో పూర్తిగా ష్రింక్ అవటం వలన ఈ లక్షణాలన్నీ మనం చూడం. ఈ సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం 95% మందిలో చూస్తాం. మరీ ముఖ్యంగా యంగ్ యాక్టివ్ పేషెంట్స్కి, అట్లాగే హై రిస్క్ ఫర్ ఎనస్థీషియా బాగా రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఇది పర్టికులర్గా ఉపయోగపడుతుంది. అట్లాగే దీర్ఘకాలికంగా మందులు వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఈ రీజమ్ అనే పద్ధతి ద్వారా మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇది 5 నిమిషాల్లో అయిపోయే ప్రొసీజరు, ఎనస్థీషియా అవసరం లేదు, రిస్క్ లేకుండా ఉంటుంది. అదే రోజు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు, అదే రోజు వెళ్ళిపోయి 2 రోజుల్లో ఆఫీస్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ప్రశాంత్ హాస్పిటల్లో ఎప్పుడూ లాగానే ఆధునిక టెక్నాలజీ తీసుకొస్తాలో ముందుంటాం. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ కె ధీరజ్, హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరో అంకాలజిస్ట్ డాక్టర్ కె ప్రీతం, యూరో గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పి హరిత, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్వేత, సిఓఓ బి రమేష్, నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అందుకోసమే ప్రతి కుటుంబం నెలకు 15,000 సంపాదించుకునేలా చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్కు చెందిన 3 నిరుపేద కుటుంబాల వారికి జీవనోపాధి నిమిత్తం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తోపుడు బండి, ఇస్త్రీపేట, కుట్టు మిషన్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామికవేత్త తయారైతే ఆ ఇల్లు వృద్ధి చెందడమే కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. కుటుంబ విలువలు, ఆర్థిక విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా రాష్ట్రం దృఢమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించవచ్చని అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 15,000 సంపాదించేలా చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కూడా ఉందన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మన నాగార్జుననగర్ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదుర్కొన్న 3వ డివిజన్లో కాలనీకి మన దాసరి కృష్ణకి మన ఒక బండి, మన భవానికి మిషను, సత్యనారాయణకి ఇస్త్రీ పెట్టే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబాలు వీటిని ఉపయోగించుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతి ద్వారా ఇవ్వటం మా అందరికీ ఎంతో సంతోషం. రంజాన్ పండుగను పురస్కరించుకుని 26వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లింలంతా పాల్గొనాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. గుణదలలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ నేతలు షేక్ ఆసిఫ్, పోతిన మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరిగే ఇఫ్తార్ విందులో పార్టీ అధినేత జగన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని వివరించారు. ముస్లింల పక్షపాతి అయిన జగన్ హయాంలో ముస్లింలకు ఎంతో పెద్దపీట వేసి వారి సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లిం ద్రోహులని పేర్కొన్నారు. రేపు 26వ తారీఖున బుధవారం సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపం
ఏదైతే న్యాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ చొరవతో కూటమి పార్టీలు ఎన్నికల్లో పోరాటం చేసి ధృతరాష్ట్రుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలనను చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ పంజా సెంటర్ గాంధీ బొమ్మ వద్ద జనసేన సీనియర్ నాయకుడు బగ్గం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా దిమ్మె ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, మరిపిళ్ల రాజేషు, మల్లెపు విజయలక్ష్మి పలువురు పాల్గొన్నారు. అనంతరం అమ్మిశెట్టి వాసు పార్టీ శ్రేణులతో కలిసి జనసేన పార్టీని ఆవిష్కరించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జెండా దిమ్మెను ఆవిష్కరించడం జరిగిందన్నారు. జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అన్నారు. జెండా దిమ్మె ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, అన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ బలోపేతంగా చేస్తామని అమ్మిశెట్టి వాసు తెలిపారు. పవన్ కళ్యాణ్ చొరవతో కూటమి పార్టీలు ఎన్నికల్లో పోరాటం చేసిన ధృతరాష్ట్రుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలన చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్ని విధాల సహకారం అందిస్తున్నారని తెలిపారు. ధృతరాష్ట్రుడి పాలన నుంచి మంచి పరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేసి మరి ఈ కూటమి ద్వారా ఈ ప్రజలకు మంచి చేసే విధంగా మరి మంచి పనులు చేస్తూ ఉన్నారు. అట్లాగే పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారు కానివ్వండి, ఎంపీ కేసినేని చిన్ని గారు, ఈ కూటమి ఎవరిల్లా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా కూడా అన్ని పనులు కానీ ఎక్కడ కూడా చిన్న పనులు పెండింగ్ లేకుండా చేస్తాను. లోటు బడ్జెట్లు ఉన్నప్పటికి కూడా చేయటం చాలా సంతోషం. ఈ జనసేన పార్టీ కార్యకర్తలు పశ్చిమ నియోజకవర్గం నేను అని చెప్పుకొని కొంతమంది నాయకులు మా పార్టీ మీద బురద జల్లారు. ఎవరున్నా లేకపోయినా జనసేన పార్టీకి వీరమహిళలు జన సైనికులే బలం అనేది ఈరోజు నిరూపిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పంజా సెంటర్లో ఇంతమంది మధ్యలో ఈ కార్యక్రమం చేయటం, జెండా దిమ్మ ఆవిష్కరణ చేయటం చాలా సంతోషం. అనంతరం మల్లెపు విజయలక్ష్మి, మహదేవ్ అప్పాజీలు మాట్లాడుతూ జనసేన పార్టీ 13 ఏళ్ల అవిశ్రాంత పోరాటం ఫలితంగా నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయి కూటమి పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉంటున్నారని తెలిపారు. పోరాటాలు కాకుండా పరిష్కారాల దిశగా మేమంతా కృషి చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్న సమస్యలన్నీ ఏదైతే మా దృష్టికి వస్తాయో అలాగే జన సైనికులు కూడా ముందుండి ఆ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ అలాగే మన కృష్ణా జిల్లా సమన్వయకర్త గారైన ఉదయభాను గారు, అలాగే మన అమ్మిశెట్టి వాసు గారు, మండల రాజేష్ గారు, మిగిలిన పెద్దలు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క జన సైనికుని సహాయంతో అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్ ప్రధాన రహదారిపై భారీ ఇసుక టిప్పర్ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. వారం రోజుల్లో 2 ప్రమాదాలు చోటు చేసుకుని 2 తీవ్ర గాయాలు పాలయ్యారని, అంతకుముందు జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. రామలింగేశ్వర్ నగర్ ప్రధాన రోడ్డులో రాకపోకలు సాగించాలంటే స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. భారీ ఇసుక లారీలను ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఈ రోడ్డుల నుంచి ఇసుక లారీల రాకపోకలను నిషేధించాలని డిమాండ్ చేశారు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్ ప్రధాన రహదారిపై భారీ ఇసుక టిప్పర్ వాహనాల రాకపోకలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు స్థానిక ప్రజలతో కలిసి చేపల మార్కెట్ వంతెన సమీపంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. భారీ ఇసుక టిప్పర్ లారీలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా బెల్లందుర్గ మాట్లాడుతూ 50 నుంచి 60 టన్నుల ఇసుక లోడుతో భారీ టిప్పర్ లారీలు రామలింగేశ్వర్ నగర్ ప్రధాన రహదారి అయిన కరకట్ట రోడ్డు మీద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. 2 నెలల క్రితం ₹1 కోటి వ్యయంతో వీఎంసీ రోడ్డును వేసిందన్నారు. ఎంతో పోరాడి జనరల్ ఫండ్స్తో రోడ్డు వేయించానని చెప్పారు. గత 20 రోజుల నుంచి రామలింగేశ్వర్ నగర్ కరకట్ట రోడ్డుపై నుంచి 50-60 టన్నుల ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. ఈరోజు ఉదయం టిప్పర్ లారీ ట్రాక్టర్ను ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయని తెలిపారు. 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రోజుకు వందలాది ఇసుక లారీలు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయకపోతే నిరాహార దీక్షలు చేస్తామని, స్థానిక ప్రజలంతా రోడ్డెక్కి ఇసుక లారీలను అడ్డుకుంటాయన్నారు. 20 రోజుల నుంచి నిజంగా రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ఈరోజు మీరు అందరూ చూసి గమనించుంటారు. ఎందుకంటే 20 రోజుల నుంచి 50-60 టన్నుల లోడుతో ఈ ఇసుక లారీలు కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ యొక్క లారీలు ఏ విధంగా వెళ్తున్నాయో మీరు ఒక్కసారి ఈ పేపర్ ద్వారా మీరు తెలుసుకోవాలి. లారీలు వెళ్ళటమే కాదా, ఈ రోజు ఉదయం ఒక యాక్సిడెంట్. ఎందుకంటే సాయిరాం రోడ్డు దగ్గర ట్రాక్టర్ను గుద్ది మరి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా మార్నింగ్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి, ఎందుకంటే శానిటరీ పని చేసే వాళ్ళు కూడా ఆ ఇసుక వెళ్తుంటే రోజు పొద్దున్నే లేకపోతే ఇసుక నీళ్ళతో రోడ్డంతా కూడా మునిగిపోయి ఎంతోమంది ప్రజలు 2 రోజుల క్రితం పుట్ట రోడ్డు కరకట్ట దగ్గర సైడ్ దగ్గర ఒక ప్రాణం పోయింది. ఈరోజు ఉదయం ఒక యాక్సిడెంట్. 20 రోజుల నుంచి కూడా రోజుకి 300 నుంచి 500 ట్రక్కులు ఇంత లోడుతో పగలో రాత్రి కాదు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు మాట్లాడుతూ ₹1 కోటి వ్యయంతో వేసిన రోడ్డు భారీ ఇసుక లారీల రాకపోకలతో వేసిన 2 నెలలకే కుంగిపోతోందని చెప్పారు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక లారీలను ఆపివేయాలని కోరారు. అనంతరం ట్రాఫిక్ సిఐ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ రంగాపార్క్ స్కూపీజీ దగ్గర ఒక అతను పడిపోయాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు, డేంజరస్ పొజిషన్, బతుకుతాడో చనిపోతాడో కూడా తెలియదు. రాత్రి మేము ఇలా అనుకున్నాం, ఈరోజు పొద్దున్న అనుకున్నాం, రాత్రి మా ఇంటి దాటిన తర్వాత ఒక టాటర్ని టిప్పర్ కొట్టేసింది జరిగింది. ఇలా యాక్సిడెంట్లు అవుతుంటే కూడా ఎవరూ పట్టించుకుంటలేదు. కాబట్టి మేము స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా లంకలోంచి విపరీతంగా వెళ్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఈ టిప్పర్లు రాకుండా మీరు ఆపగలిగితే మాకు ఇంతకన్నా లేదు. పార్టీలకు అవసరం లేదు. మీరందరూ కూడా దీని మీద దయచేసి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కంపల్సరీ ఈ ఇసుక లారీలకు రాకుండా మీరు చేయవలసిందిగా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రామలింగేశ్వర ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అల్లా సూచించిన విధంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మనం సంపాదించి కూడబెట్టుకున్న సొత్తులో 2.5% నిధులు పేదలకు ఖర్చు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్కే అమానుల్లా సూచించారు. పార్టీలకు అతీతంగా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని నైజాం గేట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి అమానుల్లా ఇంటి వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని 300 మంది పేదలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేశారు. అనంతరం అమానుల్లా మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ₹600 విలువ చేసే రంజాన్ తోఫా సరుకులు ₹100 అందజేసినట్లు చెప్పారు. రంజాన్ మాసం 5 పర్యాయాలు పేదలకు ఖర్చు చేయాలనే నిబంధనకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు అమానుల్లా తెలిపారు. ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అల్లా సూచించిన విధంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మనం సంపాదించి కూడబెట్టుకున్న సొత్తులో 25% నిధులు పేదలకు ఖర్చు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి అమానుల్లా సూచించారు. రంజాన్ నెల అంటే భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప ముబారక్ అది. ఈ నెలలో మేము ఎంత ఖైరాత్ అంటే పేదోళ్ళకి ఎంత ఇస్తే అంత పుణ్యం అన్నమాట. ఈ నెల పుణ్యం. ఈ నెలలో మేము ఆల్రెడీగా చాంద్రాత్ కనిపించిన రోజు నుంచి మేము ప్రజలకు ఏదో వాళ్ళు ఇస్తూనే ఉన్నాం. ఆ చేత వచ్చింది మేము చేస్తున్నాం. అలాగే మేమని కాదు, అందరూ ఉన్నోళ్ళందరూ ఈ నెల పేదోళ్ళకి పంచాలి అనే బాధ్యత ఒక భగవంతుడు మాకు పెట్టాడు. ఈ బాధ్యత మీద అందరూ సహకరిస్తున్నారు, అందరూ చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాకరాతులు అంటే 5 తాకరాతులు వచ్చినాయి. ఈ 5 తాకరాతు కింద తాకరాతు నిన్న ఇఫ్తారీ పెట్టాం, 2వ తాకరాతు, అలాగే 3వది ఇంకోటి ఇస్తాం. అలా ఇలా స్టెప్ పేదోళ్ళకి కానీ ఏదైనా ఇది మా భగవంతుడు చెప్పిందని మేము చేస్తాం. ఇది మా సొంత డబ్బులతో చేస్తున్నాం, ఏ పార్టీ నాయకులతో కాదు, మా సొంత డబ్బులు. అందుకే ఏ పార్టీ నాయకులను కూడా పిలవాలా.
మా సొంత డబ్బులతో, మా కష్టపడిన డబ్బులతో. భగవంతుడు ఇంత రూపాయికి 10 రూపాయలకి రూపాయిన్నర తీయమన్నాడు. అలా రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం పనిచేస్తుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మానుపాటి నవీన్ తెలిపారు. ఇతర కులాలను ఎస్టీలో చేర్చడానికి ప్రభుత్వాలు పావులు కదుపుతున్న తరుణంలో అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇతర కులాలను ఎస్టీలో కలపాలి అనే అంశాన్ని పదే పదే తమపై రుద్దాలని చూడటం దారుణమైన విషయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం గిరిజన నాయకుల విస్తరణ సమావేశం నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. నూతనంగా ఏర్పాటైన ఈ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గాన్ని నేడు ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గాన్ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మానుపాటి నవీన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇతర కులాలను ఎస్టీలో చేర్చడానికి ప్రభుత్వాలు పావులు కదుపుతున్న తరుణంలో అన్ని ప్రజా సంఘాలు ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇతర కులాలను ఎస్టీలో కలపాలనే అంశాన్ని పదే పదే తమపై రుద్దాలను చూడటం దారుణమైన విషయమని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ సంఘంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. గిరిజన ప్రజలకు సేవలందిస్తూ వారి సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలన్నిటి మీద కూడా ఈ సంఘం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర కులాలని ఎస్టీలో తీసుకురావడానికి పాములు కదుపుతున్న తరుణంలో అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఈ విషయాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నాము. ఈ సందర్భం అనేక సార్లు అనేక విధాలు మేము వ్యతిరేకించినా కూడా ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వం ఎస్టీలో తీసుకొచ్చి ఇతర కులాలను కలపాలనే అంశాన్ని పదే పదే మా మీద రుద్దాలను చూడటం అనేది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ సంఘం భవిష్యత్తులో ఇంతకింతకు ఎదగాలని కోరుకుంటున్నాను. కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పటికే మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇంకా రానున్న రోజుల్లో గిరిజనుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. గిరిజనుల భవిష్యత్తును బాగుపరుచుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. జిల్లా ఇన్ఛార్జీలు నియమిస్తున్నాము. మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం. గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తాం. విజయవాడలో ఒక రాష్ట్ర కార్యాలయం కూడా మా సంఘం నుంచి తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క సంఘాన్ని మరి రానున్న రోజుల్లో గిరిజనులకు బ్రహ్మాండంగా పనిచేసి ఈ సంఘానికి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మంచి పేరుని తెచ్చిపెట్టే విధంగా ప్రతి నాయకులు కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మీడియా సమావేశంలో మేము తెలియజేస్తా ఉన్నాం. భోజన ప్రియులకు నోరూరించే పసందైన వంటకాలను అందించేందుకు విజయవాడ పీవీపీ మాల్ రోడ్లో బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ సీజన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఎస్ బాజీ తెలిపారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా చేతుల మీదుగా రేపు ఉదయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భోజన ప్రియులకు అందుబాటు ధరల్లో అన్లిమిటెడ్ స్టార్టర్స్, అన్లిమిటెడ్ భోజనం అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పీవీపీ మాల్ రోడ్డులో నూతనంగా బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఎస్ బాజీ, ఫ్రాంచైజీ ఓనర్ సాయి నిఖిల్, రెస్టారెంట్ కో పార్ట్నర్ గౌతమ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నడిపుడ్డున పీవీపీ మాల్ రోడ్డులో ఏర్పాటు చేసిన బాజీస్ అన్లిమిటెడ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ను రేపు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తమ రెస్టారెంట్ ప్రత్యేకత అన్లిమిటెడ్ అని తెలిపారు. అన్లిమిటెడ్ మల్టీ కుజిన్ రెస్టారెంట్ ఇప్పటి వరకు 7 బ్రాంచీలు విజయవంతంగా నడుపుతున్నామని, విజయవాడలో 8వ బ్రాంచ్ ఎస్ బాజీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ తినవచ్చని చెప్పారు. స్టార్టర్లు, బిర్యానీలు తక్కువ ధరలకే లభిస్తాయన్నారు. రేపు ప్రారంభోత్సవం సందర్భంగా అన్లిమిటెడ్ కాన్సెప్ట్ ఉండదని, బిల్లులో 50% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. మంగళవారం నుంచి అన్లిమిటెడ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నారు. అన్లిమిటెడ్ స్టార్టర్స్, బిర్యానీలు ఎంత కావాలంటే అంత తినవచ్చని, కానీ వృధా చేయకూడదని, వృధా చేస్తే ఛార్జీలు పడతాయన్నారు. డైలీ కొత్త వెరైటీలు, ఆఫర్లు లభిస్తాయని చెప్పారు. పెడుతున్నాము అన్లిమిటెడ్ కాన్సెప్ట్, మీకు తక్కువ ప్రైస్తో పే లిమిట్ ఈట్ మోర్, పే లిమిట్ ఈట్ మోర్, తక్కువ పే చేయండి, ఎక్కువ తినండి. స్టార్టర్స్ కూడా మీకు తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లాగే బిర్యానీస్ కూడా తక్కువ అమౌంట్స్తోనే స్టార్ట్ అవుతుంది. కానీ రేపు ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అన్లిమిటెడ్ కాన్సెప్ట్ లేదు, 50% డైరెక్ట్ డిస్కౌంట్ పెట్టాం. బిల్లులో ప్రతి రూపాయిలో కూడా మీరు 1000 రూపీస్
బిల్లు వస్తే మీరు 500 వస్తే 250, 100 వస్తే 50 రూపీస్, అట్లా 50% బిల్ పెట్టాం. మంగళవారం నుంచి కూడా మీకు అన్లిమిటెడ్ ఆఫర్ రన్ అవుతుంది. మన ఫ్రాంచైజీ ఓనర్ కూడా సాయి నిఖిల్ గారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు మన రెస్టారెంట్ ఆఫర్స్ చెప్తారు మీకు. ఇప్పుడు ఇద్దరు ఎవరైనా వచ్చారు, మీకు నచ్చిన బిర్యానీ అంతనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. 580 రూపాయలు కడితే చాలు ఇద్దరికి మాత్రం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. మీకు ఎంత కావాలంటే అంత పెడతాం. మీరు ఫుడ్ ఆర్డర్ చేసి వేస్ట్ చేస్తే మాత్రం ఛార్జెస్ పడతాయి. మీకు తినే వాళ్ళకి ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. లేదు మీకు ఎక్కువైపోయింది తినలేకపోతున్నా అంటే మీ పేరు మీద మేమే డొనేట్ చేస్తాం పూర్ పీపుల్కి. దానికి మీకు సమ్ హాఫ్ ఛార్జ్ పే చేసుకుంటే సరిపోద్ది. అలాగే మన దగ్గర చాలా ఆఫర్స్ ఉంటాయి. మీరు డైలీ కొత్త ఐటమ్స్ ఉంటాయి. డైలీ ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది మన దగ్గర. మీకు బయట రెస్టారెంట్కి మన రెస్టారెంట్ చాలా తేడా ఉంటుంది. మీకు క్వాలిటీలో కానీ ఈ రేట్ విషయంలో కానీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అందరికీ అందుబాటు ధరలోనే తక్కువ రేట్లోనే మేము మీకు అన్లిమిటెడ్గా మీకు అందిస్తున్నాను. డిస్కౌంట్ ఇస్తారు. ది నెక్స్ట్ డే నుంచి మీకు అన్లిమిటెడ్ కాన్సెప్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి. మీకు చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ అండ్ ఎవ్రీవన్ హ్యాపీగా వచ్చి నీట్ అండ్ టేస్ట్ఫుల్ విత్ నేచర్ యాంబియన్స్. ఈ నేచర్ యాంబియన్స్ కూడా ఇంతవరకు విజయవాడలో ఎక్కడ రాలేదు, మనమే స్టార్ట్ చేసాము. నేచర్ యాంబియన్స్తో ఇంక్లూడ్ అయ్యేటట్టుగా విత్ గుడ్ యాంబియన్స్ అండ్ పీస్ఫుల్ యాంబియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఇంక్లూడింగ్ దట్ అన్లిమిటెడ్ కాన్సెప్ట్. మీరు ఎంత తింటే అంత హ్యాపీగా రండి, అన్లిమిటెడ్ ఫుడ్ డైనింగ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మినిమల్ ప్రైసెస్తో, మినిమం బిల్స్తో హ్యాపీగా చీర్ఫుల్ ఫేసెస్తో బయటకు వెళ్ళండి. సుధీర్ గ్రూప్ ఆధ్వర్యంలో పామరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లింగమూర్తి స్మార్ట్ సిటీ బ్రోచర్ను వెంచర్లో సంస్థ ప్రతినిధులు నూకల శేషగిరిరావు, నూకల వంశీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఉయ్యూరులో వంశీ రాయల్ సిటీతో పాటు అనేక ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, పామరు ప్రాంతంలో కూడా అత్యుత్తమ ప్రాజెక్టును అందించాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. 100% వాస్తు నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. అది కూడా నాన్నగారి పేరు మీదుగా బ్రోచర్ ఓపెన్ చేయడం జరిగింది. లింగమూర్తి స్మార్ట్ సిటీ అని నాన్నగారి పేరు ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో కన్స్ట్రక్షన్ కానీ అన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ కానీ మామూలుగా ఖాళీ ప్లాట్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. త్రిబుల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసి చక్కటి క్వాలిటీతో మీ అందరి ముందుకు వస్తున్నాం. నెంబర్ 1 ఈ ఏరియాలో ఒక నెంబర్ 1 వెంచర్గా ఏర్పాటు చేస్తున్నాం. 100 మార్కులు వచ్చేట్టుగానే డిజైన్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఫర్దర్గా కూడా ఇప్పుడు ఉయ్యూరులో వంశీ రాయల్ సిటీ అని, తర్వాత రామ్ కుటుంబ్ రాయల్ సిటీ అని ఇంకా రకరకాలుగా వెళ్తున్నాం. అన్నిట్లోనూ మంచి క్వాలిటీతో అన్ని రకాలైన ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ లింగమూర్తి స్మార్ట్ హోమ్స్ పామర్లో మా వెంచర్ కుర్మతాల నుంచి పామర్కి వెళ్ళే రోడ్లో CRDA అప్రూవ్డ్, అలాగే రేరా అప్రూవ్డ్, మొత్తం అన్ని పర్మిషన్లు కంప్లీట్ అయిపోయినాయండి. ఇవాళ ఈ సైట్ లాంచ్ చేయడం మా తాతయ్య గారికి జ్ఞాపకార్థంగా మీరందరూ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా సంతోషం అండి. అలాగే ఇప్పుడు మేము ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ వెంచర్లో మంచి అభివృద్ధి చెందాలని అన్ని రకాల క్వాలిటీ కన్స్ట్రక్షన్, అలాగే ఈ వెంచర్లో కూడా ఇండివిజువల్ హౌస్, డూప్లెక్స్ హౌస్లు అన్ని రకమైన కన్స్ట్రక్షన్ విత్ క్వాలిటీ మెటీరియల్తో చేస్తున్నామండి. మీ ఎవరికైనా సరే తప్పనిసరిగా సరే మీరు ఒక్కసారి కనుక మా వెంచర్ విజిట్ చేయండి. ఎవరు కూడా ఇది బాగాలేదు అని అనడానికి లేదండి. డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంత చక్కగా చేసి పెడుతున్నామండి. ఇప్పటికీ మా దగ్గర కొనుక్కున్న కస్టమర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.